సల్మాన్ మహారాజు ద్వారా 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అని లేఖనం చెప్తుంది. యెహోవా యందు అనగా తండ్రి అయిన దేవుని మాటలే ఇక్కడ సొలొమోను మహారాజుతో రాపిస్తున్నారు. ఇక్కడ ఆయన నీ దేహమునకు ఆరోగ్యం ఇస్తాడు. ఎప్పుడంటే యెహోవా యందు భయము భక్తి కలిగి చెడుతనం విడిచిపెట్టాల. ఈ చెడ్డ గుణాలే చెడు తలంపులే మనిషిని మాయ చేస్తున్నాయి. చెడ్డ గుణాలు అంటారు కదా. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరించమాలంటాడు. చెడ్డ గుణాల రూపు మాపేది బైబిల్. బాల్యదినమందే సృష్టికర్తను స్మరించము అంటాడు. 12 దాని ప్రసంగి గ్రంథంలో చూస్తే దుర్దినములు రాకముందే ఏం చేయాలంట. అందును బట్టి ప్రియులారా, సామెత ప్రసంగి గ్రంథకర్త రాపించిన మాటల్ని ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, చూస్తే చూడండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి నాకు సంవత్సరములు లేక చెప్పు సంవత్సరం రాకముందే తేజస్సు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మరలా ఆ మేఘములు నీ బాల్యదినమందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నాము. 11:9 ఏముంది? యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, నీ వనకాలమందు నీ హృదయము సంతుష్టంగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తి. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకో అంటాడు ఇక లేఖనం. తీర్పులోనికి తెస్తాడు జాగ్రత్త అని లేఖనం చెప్తుంది పిల్లరా. అందరూ బట్టే మనమంతా దేవుని పిల్లలము కాబట్టి మనలో ఉండే చెడ్డ గుణాలన్నిటి రూపం మాపుకోవాలంటే వాక్యానికి చోటు ఇవ్వాలి. కీర్తన గ్రంథం 1 కీర్తన చూస్తే దుష్టులు ఆలోచించపు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుల చోట కూర్చుండక దీవారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని లేఖనం చెప్తుంది. ధ్యానించేవాడు నడవక నిలవక కూర్చుండక అంటే దీవారాత్రంలో దానిని ధ్యానించేవాడు ధన్యుడని లేఖనం చెప్తుంది. ఎప్పుడు? అందుగురించే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఒక కాలువ దగ్గర చెట్టు ఉంటే పచ్చకుంటుంది. నీ హృదయంలో నీ కుటుంబంలో వాక్యం నీలో ఉంటే చెడు గుణాలన్నీ బయటికి పోతాయి. అందుగురించే సామెతల గ్రంథం 16:6 చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఇంటి వలన మనుషులు చెడు తలంపులు విసర్జించేదరంట. చెడు తలంపులు విసర్జించేదరు. ఆ చెడ్డ తలంపులు చాలా ఘోరమైనవి, ప్రమాదకరమైనవి, చెడు గుణాలు కదా. చెడుతనం విడిచిపెట్టుడే రాజమార్గం కదా. చెడుతనం విడిచిపెట్టుడే రాజమార్గం. కాబట్టి ప్రియులరా, అది దేవుని మాటల్ని కదా. వెండి సంపాదించుకుంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరాధి సంపాదించు జ్ఞానలాభం సంపాదించడం మేలు. పగడముల కంటే ప్రియమైనది దాని మార్గములు రమ్యములు, దాని త్రోవలు క్షేమకరములు. జ్ఞానమును యెహోవాను భూమి స్థాపించెను, వివేచన వలన ఆకాశం విశాలపరిచాను అంటాడు. ఇంత మంచి మాట రాయించాడు. చెడు గుణాలు ఉన్నవానికి అర్థం కావివి. ప్రియమైన సంగమా, చెడ్డ గులంపులు, దుష్టుడు దుర్మార్గుడు చనిపోతే ఇష్టం లేదు. దుర్మార్గుడు మనసు మార్చుకుని దేవుని వైపు తిరిగితే ఆశీర్వాదములు. దుర్మార్గుడు చనిపోతే ఇష్టం లేదు. ఆ దుర్మార్గుని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతాడని దేవుడు ఎదురు చూస్తున్నాం. అందుగురించి మారు మనసు పొందాలా. చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, సినిమాలు, సీరియళ్ళు, ఇంత పట్టిగాడు సినిమాలు, సీరియళ్ళు, డ్యాన్సులు, చెడ్డలపాట్లు, ఎంజాయ్, తాగుడు, జూదము, ఎన్నో వ్యభిచారం, ఇవన్నీ రూపుమాపాలంటే వాక్యం మనలో ఉండాలి కదా. ఈ చెడుగులన్నీ పోవాలంటే ఎంతోమంది బైబిలు తాగుబోతులు, తిట్టిపోతులు, వదలబోతులు, దొంగల్ని, తాగుబోతులు, పీడిని, చెంచాలు మార్చింది ఈ బైబిల్ గ్రంథం మాత్రమే ఉంది కదా. నిన్ను నన్ను మనందరూ మార్చింది. అందుగురించి మారు మనసు పొందండి. లూకా సువార్త 13:5 మీరు మారు మనసు పొందాలని మీరు అలాగే నశిస్తారంట. మారు మనసు పొందాల పిల్లరా, మారు మనసు పొందాలంటాడు కదా. చెడ్డ గుణాలు విడిచిపెట్టండి అంటే టర్న్ ఆఫ్ బార్ను, మల్లుతావా మంటల్లో కాలుతావా. అందుగురించి చెప్పిరా, కీర్తన గ్రంథంలో అంటాడు, ఒకడు మల్లనేలా యెహోవా కటకం పదును పెడతాడు. నీ ఇష్టానుసారం చేసి చెడ్డ గుణాలు మానుకో. కీర్తన గ్రంథం 7వ కీర్తన 11 న్యాయం బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినం కోపడు దేవుడు. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గం పదును పెడతాను, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని స్థిరపరిచి ఉన్నాడు కదా. ఒకని మల్లని యెహోవా ఖడ్గాన్ని పదును పెడతాడు.
ఒకసారి ఖడ్గం తీసిస్తే అంతే అవుతుంది కదా. ఇప్పుడు అస్సాం, నాగాల్యాండ్లో మొత్తం అక్కడ తల్లి ఎవరో పిల్లి ఎవరు గోడ చేతి ముంచి పారేస్తాం. దేవుని కోపం మండింది. అందుగురించే యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనం, కుమారుని యందే విశ్వాసం గలవాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కాని వాడు జీవం చూడాలి కానీ దేవుని ఉగ్రత వారి మీద నిల్చుంటుంది. పిల్లరా ఆలోచించండి కదా. అందుగురించే నేను జ్ఞానం కదని వనకోవద్దు. 3:7 సామెతలు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం ఇస్తానంటాడు. నీ దేహానికి ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయన మాటలు నీ హృదయాల్లో ఉన్నప్పుడు. అందు గురించి నా కుమారుడని చెప్పి బోధనాలకు ఇచ్చమంటాడు కదా. కాబట్టి హృదయ పొండే తలపులు ఎట్టు తట్టుతున్నాడు, చెడు గుణాలు విడిచిపెట్టమని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఏముందంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే 3వ అధ్యాయం చూస్తే ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపులు తీసినలా అతని యుద్ధకు వచ్చి అతడితో నేను నాతో కూడా అతడు భోజనం చేయనని లేఖనం చెప్తుంది. హృదయపడిన తలుపులు యుద్ధం తట్టుతున్నాడు. ఒక ఊరికి పోతే మాకు అవసరం రావద్దు అని ఆమె చెప్పొచ్చు కదా, వేరే వాళ్ళతో చెప్పింది, మా ఇంట్లోకి రావద్దు అంట. మేము యథార్థంగా సేవలు ఎదిరిపోయినాం. ఎంత విచారకరం పిల్లరా. హృదయపడిన తలుపుల యుద్ధ ఉండి తట్టుతుంది వాక్యము. ఆ వాక్యానికి తల వంచితే నీవు బాగా ఆశీర్వాడు, లేదంటే లేదు. ఎవరైనా చేర్చుకుంటే నా ఇంట్లో చేర్చుకుంటే నీళ్ళు తాగిరా, చేర్చుకోలేదు దుమ్ము విడిచిపెట్టి సాక్ష్యం ఉంటుంది, దుమ్ము ధూళి కదా. అట్టుకుంటే మరి ఎంతోమంది లేకపోలేదు పిల్లరా. వద్దనే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో బట్టి మనము చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు, మానవుడు చేసిన చెడు పని బట్టి పక్షులు, జంతువులు సమసిపోతుంటాయి. ఇరిమియా గ్రంథం ఎందుకు ఇట్లా? ఇరిమియా గ్రంథంలో వచ్చే మానవుడు చేసినటువంటి చెడు గుణాన్ని బట్టి కదా. సామెత ఇరిమియా గ్రంథంలో చూస్తే ఈ చెడు గుణం అంట మానవులు, ఇరిమియా గ్రంథం 12వ అధ్యాయం, మరి దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవడం అతడు మన అంతం చూడవాలని దుష్టులు చెప్పుకొచ్చుండగా దేశంలో నివసించే వారి చెడుతనం వలన పక్షులు, జంతువులు సమస్య. ఎందుకు వానలు సరిగిపడలేదంటే మానవుడు ఒకరు మకురు, అక్రమం, అన్యాయం, మోసం, ఇవన్నీ చెడు అలవాట్లు నాటకపోయినా దేవుని కంటే హైలైట్ ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని యొక్క వాక్యానికి విరోధంగా లేకపోలేదు పిల్లరా. అందుగురించే పక్షులు, జంతువులు సమసిపోతున్నాయంట. చెడుతనం వలన జంతువులు, పక్షులు మనిషి చేసిన పాపానికి చెడుతనానికి మనుషులకు రావాలి కదా. జంతువులు బలైపోతామంటే దేవుని ఉందాం కదా. ఎంత ప్రమాదకరమైన మనిషి అంటే అంత ప్రమాదకరమైన మనిషి పిల్లరా. ఆలోచించండి, ప్రమాదకరమైన జీవి మనిషి అన్ని జీవుల కంటే. అందుగురించే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను కనపరచుము. ఎవరైనా ఇస్తున్నాం, దేవుని కొరకు త్యాగం చేస్తున్నామా? ఎంతోమంది దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు దేవుని కొరకు సమర్పించుకుని సేవకులు గ్రామాలను నడిపిస్తాం. రోమా 12:1 చూస్తే పరిశుద్ధమైన దేవునికి అనుకూల సమయమునైనా సజీవాగము సమర్పించుకోవాలి. ప్రపంచమంతా డబ్బు మాయపడుతుంది. భూమి మీద మీ కొరకు ధనం కూర్చోద్దురా నాయన అంటే అదే కూర్చుకొని నష్టపోతున్నాడు. డబ్బు అంటే ప్రతి వాళ్ళు డబ్బు సంపాలి, ప్రపంచం మీద డబ్బు సంపాలి. ఇదే దేవుని కంటే ఎక్కువ హైలైట్ చేసేది విగ్రహారాధనే. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అని చెప్తుంది. అదే కూర్చుకొని ఇవ్వదు నష్టపోతున్నారు పిల్లరా. ధనమునమునడు ఖరాబ్ అయిపోతాడు. ఇవ్వదు డబ్బు గురించి మాయ కదా. ధనం అని పాట చూస్తే అర్థం. డబ్బులోనే మునిగితే మాయలో మునిగితున్నారు. ఈ చెడ్డ గుణం చంపేయాలంటే వాక్యం నీలో ఉండాల. నీ ఎముకలకు సత్తువు కలుగునంట, నీ దేహమునకు ఆరోగ్యము, నీ రాబడంలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమించి యెహోవాను కనపరచు, అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందని లేఖనం చెప్తుంది పిల్లరా. ఒకసారి ఆలోచించండి. ఈ డబ్బు గురించి ఎంతో కకృతిపడి సంపాదిస్తారు కదా. ఎంత అక్రమాలతో, అన్యాయాలతో హోంశాఖ, రెవెన్యూ శాఖ మరి పొదుపు బ్యాంకులు ఎంతగానో కదా. మన దేశంలో నుంచి పెద్ద పెద్ద ధనవంతులు మన దేశం నుంచి ఎస్కేప్ బయట పోయి డబ్బులు ముంచి గవర్నమెంట్ బ్యాంకులు ముంచి బయట దేశంలో ఎంత జరుగుతుందో డబ్బు గురించే. పది వాళ్ళు డబ్బు జబ్బు గుండు కొట్టుకుంటున్నారు. డబ్బు మాయ.
ధనము నమ్ముకోడు ఏమైపోతాడంట? ధనము నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట? సామెత కదా చూడండి పిల్లరా. అందుగురించే ధనము నమ్ముకున్నవాడు ఏమైపోతాడనే మాట మరి లేఖనం చెప్తుంది. ఒకసారి చూస్తాం పిల్లరా. 24:22 నా కుమారుడా యెహోవాను గణపరచము, రాజును గణపరచము, అలాగూ చేయని వానికి జోలికి పోకు అంటాడు ఇక్కడ. మరి ఇక్కడ ఏముందంటే అదే రీతిగా 11:18-28 ధనము నమ్ముకునేవాడు పాడైపోవును, నీతిమంతుడు చిగురాలు వృద్ధి నొందుతారు. ధనము నమ్ముకుని పాడైపోతుంది. సినిమా యాక్టర్లు కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోగానో రాంగ్ రూట్లో ప్రజలు యవనస్తుని చెడుగొట్టుతట్లా సినిమాలు సీరియల్ తీసి ప్రజల్ని మాయ చేస్తున్నారు. ఏం కావాలా ఏ సెన్సర్ బోర్డుకి డబ్బు కట్టి సినిమాలు తీశారు. రొమాంటిక్స్ ఫిలిమ్స్ చేసి మాయ చేసి అంత డ్రగ్స్ చేసి ఎంతో మాయ చేస్తారు. మద్యానికి ఎడిక్ట్స్ అయినారు కదా. మద్యం నుంచి ఎంతో ప్రమాదకరమైనటువంటి మద్యం తాపి ప్రజలు ఎంత చెడిపోతే సమాజానికి గౌరవ లాభాలు. ప్రజల్ని రెచ్చగొట్టేసేటట్లా చేస్తున్నారు. ఈ తాగుడు, జూదం కదా, మటక, ఇవన్నీ చెడు అలవాట్లు. ఈ చెడు అలవాట్లు రూపుమాపాలంటే దేవుని వాక్యం నీలో హృదయంలో కావాలి పిల్లరా. అందుగురించి యెహోవా యందు భయభక్తులు వీటి వల్ల మనుషులు చెడుతనం చేసేది. ఒక మద్యం ఎంత ప్రమాదం, డబ్బు సంపాదించింది తాగేసి ఏం మాట్లాడతారో వారికే తెలియదు. డబ్బు వల్ల మద్యం వల్ల తాగితే తల్లి చెల్లి లేకుండా మాట్లాడేవారు లేకపోలేదు. ఒక తప్పదాగి డబ్బు సంపాదించింది మైకంలో ఏ విధంగా మాట్లాడారో, ఒక తాగిన మైకంలో కూడా కొంతమంది ప్రాణాలు తీసేవారు లేకపోలేదు పిల్లరా. డబ్బు, తాగుడు, జూదము ప్రమాదకరమైంది, నిర్లక్ష్యం ప్రమాదకరమైంది కదా. ఈ మద్యం వలన ఎంత ప్రమాదకరం. ఈ చెడు గుణము, చెడు వ్యసనాలు వీటి రూపు మాపుకోవాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. అందుగురించే యెహోవా యందు భయభక్తులుగా కలిగి ఉండే మనుషులు చెడుతనము విసర్జించదని బైబిల్ 16:5-6 కనబడుతుంది. ఒక ఆయన మద్యం తాగి మద్యం మధ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది, చూడండి. మద్యం డ్రగ్స్ కదా, మద్యపానంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే ఆలోచన లేకుండా దయ్యం అనేవాడు ప్రజల్ని మాయ చేస్తున్నాడు. తాగిన మైకంలో ఏ విధంగా చేశాడో ఒకసారి చూస్తే కనపడుతుంది. చూశారు, విన్నారు కదా, మద్యంలో ఏ విధంగా ఘోరంగా జరిగిందో ఒకసారి చూశారు కదా. అందుగురించే దేవుని వాక్యాన్ని దగ్గరకు వస్తే నీలో ఉండేటువంటి చెడు ఆలోచనలన్నీ బయటికి పోతాయి. దేవునికి చోటిస్తావు. నిజంగా ఈ మాటలు విన్నప్పుడు ఒకసారి ఆలోచించు. దేవునికి చోటిస్తే నీలో వచ్చి చెడు తలంపులన్నీ బయటికి పోతాయి పిల్లరా. అందుగురించి బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది? యథార్థవంతుడు వారికి త్రోవ చూపును. 11:3 యథార్థుల వారికి త్రోవ చూపును, ద్రోహులు మూర్ఖ సొమ్ముగల వారిని పాడు చేయును. ఉగ్రదినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణమును రక్షించును. యథార్థవంతుడు నీతి వారి మార్గమున సరళము చేయను పిల్లరా. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోను, యథార్థం నీతి వారిని విమోచించును. అందుగురించే యథార్థంగా బతకాలని లేఖనం చెప్తుంది పిల్లరా. నీతి మరణముని రక్షించును. ఒకసారి ఆలోచించండి పిల్లరా. చూశారు, విన్నారు కదా. మన జీవితాన్ని మనం విచారణ చేసుకుందాం. మద్యం ప్రమాదకరమైంది. చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు రూపుమాపాలంటే 66 పుస్తకాలు కలిగిన వేద గ్రంథాలు నీలో ఉంటే ఎంతో ఆశీర్వాదం. తలలోంచండి, ప్రార్థించుకుందాం పిల్లరా. యెహోవా యందు భయభక్తులు కలిగి వినుట వలన మనుషులు చెడుతలము విసర్జించదు. ఆ చెడ్డ గుణాలు, తాగుడు, జూదము, వ్యభిచారం, అక్రమం, అన్యాయం వీటిని రూపుమాపాలంటే 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథాన్ని హృదయంలో ఎంతో ఆశీర్వాదము. హృదయపనే పలక మీద పట్టుదలతో నా మాటలు పట్టుకోనము, దయను సత్యము ఎన్నడూ నేను విడిచిమని కంఠభూషణం ధరించుకోమని లేఖనం చెప్తుంది. నీవు దేవునికి చోటిస్తే నీకు ఎంతో ఆశీర్వాదం. ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడా, నీ పాదాలకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు సాయం చేసినందుకు స్తోత్రాలు. తప్పదాగి ఎంతోమంది ప్రాణాలు పొందలేవారు, లేకపోతే ఆత్మహత్యకు పాల్పడేవారు. మద్యం మైకులో ఎంతోమంది ప్రాణాలు గాలిపోతున్నాయి. ఇందాక చూశారు, విన్నారు. కన్న తండ్రి, మరి మద్యపానం చాలా ప్రమాదకరం. ఈ చెడు గుణాలు చాలా ప్రమాదకరం, ప్రాణాలు తీస్తాయి. కృప చూపండి. ఈ కోరికను ఆదించి అంతవరకు జరిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైతే ఈ మాటలు విన్నారో చెడ్డలపాటు, చెడ్డ తలములు రూపుమాపండి. వర్షం కురిపించండి నాయన. రైతులకు కావాల్సిన వర్షపాన్ని ఇవ్వండి నాయన. నీ సేవకులను చెప్పుకోవడానికి అర్హత నాకు తరుణమిచ్చావయ్యా. ఈ గ్రామాన్ని బట్టి, సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన.
అయా యెహోవా యందు భయభక్తులు కలిగి ఈడుట వలన మనుషులు చెడుతనం విసర్జించెదరు. మానవుడు చేసే చెడుతనాన్ని బట్టి పక్షులు జంతువులు సమసిపోతున్నాయి. చెడ్డ గుణాలు రూపుమాపుకోవాలంటే వాక్యానికి తావు ఇవ్వాలి హృదయంలో. యేసుప్రభు సోటిస్తే ఎంతో ఆశీర్వాదం. యేసుప్రభు సోటి ఇవ్వలేకుంటే సైతానికి వేల్తాడు కుటుంబాన్ని. తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో వాక్యం విత్తాను. అందరి హృదయాలు నీరు కట్టి ఫలించే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని బట్టి ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.